హాయ్ ఫ్రెండ్స్, ఎల్ఐసి నవజీవన్ శ్రీ ప్లాన్ ద్వారా మనం షార్ట్ టర్మ్లోనే 35 లక్షల వరకు పొందవచ్చు. దీని టేబుల్ నెంబర్ వచ్చి 912. ఇది ఒక సేవింగ్స్ అండ్ ప్రొటెక్షన్ ప్లాన్. ఇది షేర్ మార్కెట్కి లింక్ చేయబడి ఉండదు. అందువల్ల దీంట్లో మనకు వచ్చే రిటర్న్స్ కానీ మెచ్యూరిటీ కానీ అప్ అండ్ డౌన్స్ లేకుండా 100% గ్యారంటీడ్గా మనకు అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్, ఈ పాలసీ తీసుకోవడానికి మినిమం ఏజ్ లిమిట్ వచ్చి 30 రోజులు, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చి 60 సంవత్సరాలు. నెక్స్ట్, ఇందులో మినిమం పాలసీ టర్మ్ వచ్చి 10 సంవత్సరాలు, మ్యాక్సిమం పాలసీ టర్మ్ వచ్చి 20 సంవత్సరాలు. అదేవిధంగా ప్రీమియం పేమెంట్ టర్మ్స్ వచ్చి 6, 8, 10, 12 సంవత్సరాల్లో మనం ఎన్ని సంవత్సరాలు కావాలో ఎంచుకుని అన్ని సంవత్సరాలు ప్రీమియం పే చేయవలసి ఉంటుంది. నెక్స్ట్, దీంట్లో మినిమం సమ్ అష్యూర్డ్ అంటే బీమా వచ్చి 5 లక్షలు తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మ్యాక్సిమం అనేది నో లిమిట్, మనం ఎంతైనా తీసుకోవచ్చు. కానీ ఈ బీమా అమౌంట్ని పెంచుకోవాలి అనుకుంటే 10,000 చొప్పున పెంచుకుంటూ వెళ్ళవలసి ఉంటుంది. అంటే 5,10,000, 5,20,000 అలా మనం పెంచుకోవచ్చు. అదే ఎక్కువ అమౌంట్ తీసుకోవాలి అనుకుంటే 5 లక్షలు, 6 లక్షలు, 7 లక్షలు అలా ఎంతన్నా తీసుకోవచ్చు. నెక్స్ట్, మెచ్యూరిటీ. మనం బీమా ఎంతైతే తీసుకున్నామో అది ప్లస్ గ్యారంటీడ్ ఎడిషన్, ఈ రెండింటిని కలిపి పాలసీ ఎండింగ్లో మనకి మెచ్యూరిటీగా అందివ్వడం జరుగుతుంది. ఈ గ్యారంటీడ్ ఎడిషన్ని మనకి 3 రకాలుగా అందివ్వడం జరుగుతుంది. అందులో ఫస్ట్ది పాలసీ టర్మ్. మనకి టోటల్ పాలసీ టర్మ్ వచ్చి 20 సంవత్సరాలు. దాంట్లో 10 నుంచి 13 సంవత్సరాలు పాలసీ టర్మ్ పెట్టుకున్న వాళ్ళకి వాళ్ళ కట్టే ప్రీమియంలో 8.5% గ్యారంటీడ్ ఎడిషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే లక్షకి 8,500 గ్యారంటీడ్ ఎడిషన్ కింద రావడం జరుగుతుంది. అదే 14 నుంచి 17 సంవత్సరాలు పాలసీ టర్మ్ పెట్టుకున్న వాళ్ళకి 9% గ్యారంటీడ్ ఎడిషన్ అనేది యాడ్ అవుతుంది. అంటే 9,000. 18 నుంచి 20 సంవత్సరాల పాలసీ టర్మ్ పెట్టుకున్న వాళ్ళకి 9.5% అంటే లక్షకి 9,500 రూపాయలు గ్యారంటీడ్ ఎడిషన్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, హై సమ్ అష్యూర్డ్ అంటే సమ్ అష్యూర్డ్ ఆధారంగా కూడా మనకి గ్యారంటీడ్ ఎడిషన్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. అందులో మనకి మినిమం బీమా వచ్చి 5 లక్షలు కాబట్టి 5 నుంచి 7 లక్షలు బీమా పెట్టుకున్న వాళ్ళకి ఏ విధమైన గ్యారంటీడ్ ఎడిషన్ అనేది యాడ్ అవ్వదు. అదే 7 నుంచి 10 లక్షలు బీమా పెట్టుకుని ప్రీమియం 6 సంవత్సరాలు మాత్రమే పే చేస్తానన్న వాళ్ళకి 0.07% అంటే లక్షకి 70 రూపాయలు గ్యారంటీడ్ ఎడిషన్ కింద యాడ్ అవ్వడం జరుగుతుంది. అదే 8 సంవత్సరాల ప్రీమియం చెల్లించే వారికి 0.10% అంటే లక్షకి 100 రూపాయలు. 10 సంవత్సరాల ప్రీమియం చెల్లించే వారికి 0.12% అంటే లక్షకి 120 రూపాయలు. 12 సంవత్సరాల ప్రీమియం పే చేసేవారికి 0.15% అంటే లక్షకి 150 రూపాయలు గ్యారంటీడ్ ఎడిషన్ కింద యాడ్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 10 లక్షల నుంచి 15 లక్షలు పే చేసేవారికి, 15 నుంచి 20 లక్షలు పే చేసేవారికి గ్యారంటీడ్ ఎడిషన్ అనేది పెరుగుతూ వెళ్తుంది. అదే 20 లక్షలు అంతకన్నా ఎక్కువ బీమా తీసుకున్న వాళ్ళకి మ్యాక్సిమం వచ్చి 0.35 అంటే లక్షకి 350 రూపాయలు చొప్పున గ్యారంటీడ్ ఎడిషన్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, మూడోది ఎగ్జిస్టింగ్ కస్టమర్స్. ఇందులో ఎవరన్నా పాలసీ మెచ్యూర్ అయ్యి సంవత్సరంలోపు మళ్ళీ ఇంకో కొత్త పాలసీ తీసుకోవాలనుకున్నా, లేదా ఎవరన్నా డెత్ బెనిఫిట్ ఎల్ఐసి నుంచి తీసుకుని ఆ నామినీ అనే పర్సన్ వేరొక పాలసీ తీసుకోవాలనుకున్నా, లేదా ఎల్ఐసి పాత కస్టమర్లు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గ్రాండ్ పేరెంట్స్కి కానీ, పేరెంట్స్కి కానీ, స్పౌస్కి కానీ, చిల్డ్రన్స్కి కానీ, గ్రాండ్ చిల్డ్రన్స్కి కానీ పాలసీ తీసుకోవాలనుకున్నా వాళ్ళకి గ్యారంటీడ్ ఎడిషన్ అనేది అదనంగా అందివ్వడం జరుగుతుంది. అది ఎంత అంటే 6 సంవత్సరాల ప్రీమియం పెట్టుకున్న వాళ్ళకి లక్షకి 50 రూపాయలు, 8 సంవత్సరాల ప్రీమియం పెట్టుకున్న వాళ్ళకి లక్షకి 100 రూపాయలు, 10 సంవత్సరాల ప్రీమియం పెట్టుకున్న వాళ్ళకి లక్షకి 120 రూపాయలు, 12 సంవత్సరాల ప్రీమియం పే చేస్తానని పెట్టుకున్న వాళ్ళకి లక్షకి 150 రూపాయలు చొప్పున గ్యారంటీడ్ ఎడిషన్ని అందిస్తారు. ఈ 3 విధాలుగా గ్యారంటీడ్ ఎడిషన్ అనేది మనం కట్టే ప్రీమియంకి యాడ్ అవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, సెటిల్మెంట్ ఆప్షన్. దీంట్లో మనకు వచ్చే మెచ్యూరిటీ అమౌంట్ని ఒకేసారి కాకుండా మెచ్యూరిటీ అయిన తర్వాత ఇన్స్టాల్మెంట్ రూపంలో కూడా తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్కి 5 సంవత్సరాల పిల్లవానికి పాలసీ తీసుకున్నట్లయితే అతనికి 12 సంవత్సరాలు పాలసీ టర్మ్ పెట్టుకుంటే అది 17 సంవత్సరాలకు మెచ్యూరిటీ అవుతుంది. కానీ మెచ్యూరిటీ అమౌంట్ అనేది 18 సంవత్సరాలు దాటిన తర్వాత నుంచి వారి ఫ్యూచర్ అవసరాల కోసం నెక్స్ట్ 5 ఇయర్స్ కానీ, 10 ఇయర్స్ కానీ, 15 ఇయర్స్ కానీ కొంచెం అమౌంట్ తీసుకునే విధానంగా ఇన్స్టాల్మెంట్ రూపంలో పెట్టుకోవచ్చు. అది మినిమం ఇన్స్టాల్మెంట్ అమౌంట్ వచ్చి మంత్లీ 5,000, క్వార్టర్లీ 15,000, హాఫ్ ఇయర్లీ 25,000, ఇయర్లీ 50,000 తీసుకోవచ్చు. నెక్స్ట్, డెత్ బెనిఫిట్. దీంట్లో 2 రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అందులో ఫస్ట్ది మనం ఇయర్లీ ప్రీమియం ఎంత పే చేస్తున్నామో దానికి 7 టైమ్స్ని అందివ్వడం జరుగుతుంది. లేదా మనం బేసిక్ సమ్ ఇష్యూడ్ అంటే బీమా ఎంత తీసుకున్నామో
అది ఈ రెండిట్లో ఏది ఎక్కువ ఉంటే అది డెత్ బెనిఫిట్ కింద అందివ్వడం జరుగుతుంది. అదే ఆప్షన్ 2లో అయితే మనం ఇయర్లీ పే చేసే ప్రీమియంకి 10 టైమ్స్ కానీ మనం బేసిక్ సమ్ అష్యూర్డ్ అంటే బీమా ఎంత తీసుకున్నామో అంత, ఈ రెండిట్లో ఏది ఎక్కువ ఉంటే అది అందివ్వడం కానీ జరుగుతుంది. ఈ డెత్ బెనిఫిట్ అమౌంట్కి కూడా మనం బీమా ఎంత అయితే తీసుకున్నామో అది ప్లస్ గ్యారంటీడ్ ఎడిషన్ ఈ రెండింటిని కలిపి మనకి ఏ ఇయర్లో రిస్క్ జరిగితే ఆ ఇయర్లో డెత్ బెనిఫిట్ ఎంత ఉందో అంత అమౌంట్ని అందివ్వడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చే డెత్ బెనిఫిట్ అమౌంట్ని కూడా మనం ఒకేసారి లంసంగా కాకుండా మనం ఇన్స్టాల్మెంట్ రూపంలో 5, 10, 15 సంవత్సరాలు పెట్టుకుని మినిమం మంత్లీ 5,000, క్వార్టర్లీ 15,000, హాఫ్ ఇయర్లీ 25,000, ఇయర్లీ 50,000 చొప్పున మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ రైడర్స్. దీంట్లో 4 రకాల రైడర్స్ని అయితే యాడ్ చేయడం జరిగింది. అవి ఏంటంటే ఎల్ఐసి యాక్సిడెంషియల్ డెత్ అండ్ డిజేబిలిటీ రైడరు, 2 ఎల్ఐసి యాక్సిడెంట్ బెనిఫిట్ రైడరు, 3 ఎల్ఐసి న్యూ టర్మ్ ఇన్సూరెన్స్ రైడరు, 4 ఎల్ఐసి ప్రీమియం వ్యూవర్ బెనిఫిట్ రైడరు. నెక్స్ట్ క్యాలిక్యులేషన్ పార్ట్. సపోజ్ 30 సంవత్సరాల ఉన్న వ్యక్తి బీమా 10 లక్షల రూపాయలు తీసుకుని ప్రీమియంని 8 సంవత్సరాలు పే చేసి పాలసీ టర్మ్ మాత్రం 20 సంవత్సరాలు పెట్టుకున్నట్లయితే అతనికి ఇయర్లీ ప్రీమియం 1,19,500 రూపాయలు పడుతుంది వితౌట్ జీఎస్టీ. ఆ విధంగా చూసినట్లయితే ఫస్ట్ ఇయర్ 1,19,500, సెకండ్ ఇయర్ 1,19,500 రెండు కలిపితే 2,39,000, మూడో సంవత్సరానికి వచ్చేటప్పటికి ఇంకో 1,19,500 కలిపినట్లయితే 3,58,500 రూపాయలు. అలా 8 సంవత్సరాలు పే చేసినట్లయితే 8 సంవత్సరాలకు గాను అతను పే చేసిన టోటల్ ప్రీమియం వచ్చి 9,56,000 అవుతుంది. నెక్స్ట్ అతనికి గ్యారంటీడ్ ఎడిషన్ చెక్ చేసినట్లయితే ఫస్ట్ ఇయర్ 11,496, సెకండ్ ఇయర్ టోటల్ గ్యారంటీడ్ ఎడిషన్ వచ్చి 34,488 రూపాయలు, థర్డ్ ఇయర్కి వచ్చేటప్పటికి 68,975 రూపాయలు. ఇలా ఎవ్రీ ఇయర్ పెరుగుతూ వెళ్ళి 20వ సంవత్సరానికి వచ్చేటప్పటికి 15,17,459 రూపాయలు గ్యారంటీడ్ ఎడిషన్ రూపంలో మనకు అందివ్వడం జరుగుతుంది. అదే మెచ్యూరిటీ చూసినట్లయితే 20వ సంవత్సరానికి గాను 10 లక్షల రూపాయల బీమా ప్లస్ 15,17,459 రూపాయలు గ్యారంటీడ్ ఎడిషన్ మొత్తం కలిపి 25,17,459 రూపాయలు మెచ్యూరిటీగా అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ డెత్ బెనిఫిట్ చెక్ చేసినట్లయితే బీమా మనకి 10 లక్షలు ప్లస్ గ్యారంటీడ్ ఎడిషన్ 11,496 రూపాయలు మొత్తం కలిపి 10,11,496 రూపాయలు ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి 10,34,488 రూపాయలు. ఇలా ఎవ్రీ ఇయర్ గ్యారంటీడ్ ఎడిషన్ కలుపుకొని పెరుగుతూ వెళ్తుంది. అలా 25వ సంవత్సరానికి వచ్చేటప్పటికి 25,17,459 రూపాయలు మనకు అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సరెండర్ వాల్యూ. సరెండర్ వాల్యూ కూడా మనం ఫస్ట్ ఇయర్ ప్రీమియం పే చేసిన తర్వాత నుంచి సరెండర్ వాల్యూ అందివ్వడం జరుగుతుంది. అది 44,957 రూపాయలు, సెకండ్ ఇయర్ 1,13,388 రూపాయలు. ఇలా ఎవ్రీ ఇయర్ పెరుగుతూ వెళ్తుంది. ఈ విధంగా మనం 9,56,000 రూపాయలు పే చేయడం ద్వారా మనకి మెచ్యూరిటీగా 25 లక్షల రూపాయలను పొందడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2. ఇదే 30 సంవత్సరాలు ఉన్న వ్యక్తి 15 లక్షల రూపాయల బీమా తీసుకుని ప్రీమియంని 10 సంవత్సరాలు పే చేస్తానని పెట్టుకుని పాలసీ టర్మ్ మాత్రం 16 సంవత్సరాలే పెట్టుకున్నట్లయితే అతనికి ప్రీమియం ఎవ్రీ ఇయర్ 1,86,825 రూపాయలు పడుతుంది. ఆ విధంగా చూసినట్లయితే సెకండ్ ఇయర్ మళ్ళీ 1,86,825 రెండు కలిపి 3,73,650 రూపాయలు అవుతుంది మనం పే చేసే 2 సంవత్సరాలకు గాను టోటల్ ప్రీమియం. అదేవిధంగా మూడో సంవత్సరానికి వచ్చేటప్పటికి టోటల్ ప్రీమియం వచ్చి 5,60,475 రూపాయలు. అలా 10వ సంవత్సరానికి వచ్చేటప్పటికి మనం పే చేసిన మొత్తం టోటల్ ప్రీమియం వచ్చి 1,86,825 ఇంటూ 10 సంవత్సరాలు 18,68,250 రూపాయలు మనం టోటల్ ప్రీమియంని పే చేస్తాం. నెక్స్ట్ గ్యారంటీడ్ ఎడిషన్. ఇందులో ఫస్ట్ ఇయర్ మనకి 17,281 రూపాయి, సెకండ్ ఇయర్ ఎండింగ్కి వచ్చేటప్పటికి 51,844 రూపాయలు, థర్డ్ ఇయర్కి వచ్చేటప్పటికి 1,03,688 రూపాయలు. ఇలా ఎవ్రీ ఇయర్ పెరుగుతూ మనకి 16వ సంవత్సరానికి వచ్చేటప్పటికి టోటల్ గ్యారంటీడ్ ఎడిషన్ 19,87,351 రూపాయి రావడం జరుగుతుంది. అదేవిధంగా మెచ్యూరిటీ చెక్ చేసినట్లయితే 16వ సంవత్సరానికి వచ్చేటప్పటికి మనం తీసుకున్న బీమా 15 లక్షలు ప్లస్ గ్యారంటీడ్ ఎడిషన్ 19,87,351 మొత్తం కలుపుకొని 34,87,351 రూపాయి మెచ్యూరిటీగా లభిస్తుంది. అదేవిధంగా డెత్ బెనిఫిట్ చెక్ చేసినట్లయితే మనం కట్టే ప్రీమియం 1,86,825 రూపాయలు ఇంటూ 10 టైమ్స్
రూ. 18,68,250 ప్లస్ గ్యారంటెడ్ ఎడిషన్ 17,251 మొత్తం కలుపుకొని ఫస్ట్ ఇయర్ రూ. 18,85,531 డెత్ బెనిఫిట్ కింద అందిస్తారు. అదేవిధంగా ఎవ్రీ ఇయర్ పెరుగుతూ వెళ్తూ మనకి 16వ సంవత్సరంకి వచ్చేటప్పటికి రూ. 38,55,601 వరకు రావడం జరుగుతుంది. ఈ విధంగా ఈ 16 సంవత్సరాల్లో ఏమైనా రిస్క్ జరిగినట్లయితే ఆ ఇయర్లో డెత్ బెనిఫిట్ ఎంత ఉందో చూసి అంత అమౌంట్ని నామినీకి అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సరెండర్ వాల్యూ. మనం ఫస్ట్ ఇయర్ ప్రీమియం పే చేసిన తర్వాత నుంచి రూ. 69,732, సెకండ్ ఇయర్ రూ. 1,72,561 ఇలా ఎవ్రీ ఇయర్ పెరుగుతుంది. ఇన్ కేస్ మనం ఎప్పుడైనా పాలసీ క్యాన్సిల్ చేసుకున్నట్లయితే ఆ ఇయర్లో సరెండర్ వాల్యూ ఎంత ఉందో చూసి అంత అమౌంట్ మనకి రిటర్న్గా ఇవ్వడం జరుగుతుంది. అక్కడితో ఈ పాలసీ క్లోజ్ అవుతుంది. ఈ విధంగా మనం 18 లక్షలు పే చేయడం ద్వారా షార్ట్ టర్మ్లో అరౌండ్ 35 లక్షల వరకు మనం మెచ్యూరిటీ అమౌంట్ని పొందవచ్చు. నెక్స్ట్ లోన్. 2 ఇయర్స్ ప్రీమియం పే చేసిన తర్వాత నుంచి మనం పే చేసిన అమౌంట్లో అప్ టు 80% వరకు లోన్ని మనం పొందవచ్చు. నెక్స్ట్ సరెండర్ వాల్యూ. ఇది కూడా ఫస్ట్ ఇయర్ ప్రీమియం పే చేసిన తర్వాత మనం పాలసీ వద్దనుకుంటే పాలసీని రిటర్న్ చేసి మనం అమౌంట్ని రిటర్న్గా పొందవచ్చు. నెక్స్ట్ ట్యాక్స్ బెనిఫిట్. దీంట్లో అండర్ సెక్షన్ 80C ప్రకారం 1.5 lakhs వరకు ట్యాక్స్ డిడక్షన్ని పొందవచ్చు. అదేవిధంగా అండర్ సెక్షన్ 1010D ప్రకారం మెచ్యూరిటీ అమౌంట్ని ట్యాక్స్ ఫ్రీగా కూడా పొందవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఎల్ఐసి నవజీవన్ శ్రీ ప్లాన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దీనివల్ల మరిన్ని వీడియోలను అందివ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.